హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, మనం ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 3 క్లాస్ 13కి వచ్చాం. ఓకే, సో ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేశాను గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ అని. తప్పకుండా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా జాయిన్ చేయండి. ఓకే ఓకే మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డైరెక్షన్స్ మీద ఒక ప్రాబ్లం చూసాం. సో అదే ప్రాబ్లమ్ని ఇప్పుడు తీసుకున్నాను, కాకపోతే దాన్ని షార్ట్ కట్లో ఒకసారి చేసి చూపిస్తానని ముందే చెప్పాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు చూడండి, ఓన్లీ డైరెక్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏమున్నాయి? నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అని ఈ డైరెక్షన్స్ ఉన్నాయి. లెఫ్ట్, రైట్ అలాంటివి లేవు. ఓన్లీ ఇలా ఉన్నప్పుడు మనం ఒక షార్ట్ కట్ ఉన్నది, మంచి షార్ట్ కట్ ఎలా సింపుల్గా చేయొచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి నార్త్ ఉంది. సో ఓకే, ఫస్ట్ మనం అన్ని నార్త్ వన్ని తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ నార్త్ని నేను ఎన్తో రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, నార్త్కి ఎన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ నార్త్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇదొకటి అండ్ ఇక్కడ ఒకటి ఉంది. సో మొత్తం కలపండి, నార్త్ అన్ని యాడ్ చేయాలన్నమాట. 20 + 5 ఎంత? 25. ఓకే, సో ఎన్ 25. ఓకే, సో నెక్స్ట్ ఈస్ట్ ఉంది. ఈస్ట్వి యాడ్ చేయండి అన్ని. 10 + 7 17. ఈస్ట్ ఎంత? 17. ఓకే, నెక్స్ట్ సౌత్ ఉంది. సౌత్ యాడ్ చేయండి. సౌత్ ఎస్ 15 + 5 20. ఓకే, వెస్ట్ యాడ్ చేయండి. వెస్ట్ ఒకటే ఉంది, అదెంత? 5. ఓకే 5. ఓకే, సో ఇప్పుడు N25, E17, S20 అండ్ వెస్ట్ 5. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత చూడండి, నార్త్ సౌత్ మనకు తెలిసి ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్స్ అని తెలుసు మనకి. నార్త్ పైకి ఉంటే సౌత్ కిందకు ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి వాటిని ఏం చేయాలంటే చూడండి, ఏది పెద్దది ఉంది? 25 20నా? నార్త్ పెద్దది ఉంది, సో ఆ ఎన్ తీసుకోవాలన్నమాట మనం. ఓకే, ఏది పెద్దది ఉంటే అది తీసుకుంటాం. సో నార్త్ తీసుకున్నాం. నార్త్ ఎంత ఉంది? 25 ఉంది. సౌత్ ఎంత ఉంది? 20 ఉంది. సో 25 - 20 ఎంత? 5. సో ఎన్ వచ్చి 5 వచ్చింది. సేమ్ అలాగే ఈస్ట్ వెస్ట్ కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి ఏది పెద్దది ఉంటే అది తీసుకోవాలి. సో ఈ తీసుకుంటున్నాం, ఎందుకంటే E17 ఉంది, W5 ఉంది, వెస్ట్ 5 ఉంది. సో 17 - 5 12. సో E12 అనమాట. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే NE అంటే ఏంటి? నార్త్ ఈస్ట్. ఓకే, NE అంటే నార్త్ ఈస్ట్. తర్వాత 5 12 వచ్చాయి కదా, 5 12 ఏం చేయాలంటే √5² + 12² చేయాలి. సో ఎంత ఇది? 5² 25, 12² 144, దట్ ఈస్ √169, దట్ ఈస్ ఈక్వల్ టు 13. సో NE 13. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ నుంచి NE అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. లాస్ట్కి వెళ్ళిన ప్లేస్ ఫస్ట్ ప్లేస్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే 13 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్కి ఎంత డిస్టెన్స్లో ఉంది? 13 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్తో ఈసారి కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ సౌత్ ఉంది. ఎస్ ఎన్ని ఉన్నాయో మొత్తాన్ని యాడ్ చేయాలి. సౌత్ అంతా 5 మీటర్స్. ఓకే, ఇంకెక్కడా లేదు. సో ఎస్ వచ్చి 5. ఓకే, ఈస్ట్ ఈ వచ్చి ఎన్ని ఉన్నాయి? ఈస్ట్ ఇక్కడ ఉంది 10 + 6. ఈ వచ్చి 16. ఓకే, W వెస్ట్ ఏమున్నాయి? 15 మీటర్స్ 9 మీటర్స్. 15 + 9 24. ఓకే, నార్త్ 5 + 15 ఎంత? 20. సో ఇప్పుడు చూడండి, నార్త్ సౌత్ చూసుకుంటే నార్త్ ఎక్కువ ఉంది. 20 - 5 15. సో N 15. ఈ W ఏది ఎక్కువ ఉంది? వెస్ట్ ఎక్కువ ఉంది. W ఎంత ఎక్కువ ఉంది? 8 ఎక్కువ ఉంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు? నార్త్ వెస్ట్. ఇదేం చేయాలి మనం? 15² 225 + 8² 64, √289, 289 √17. సో NW 17 అంటే ఏంటి? నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ ఏంటి? నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. అండ్ ఎంత డిస్టెన్స్లో ఉంది? 17 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ప్రతిసారి ఇలా స్క్వేర్ రూట్కి పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, ఎంత వస్తే అంతే అదే డిస్టెన్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు 17 √2 వచ్చింది అనుకోండి. ఓకే, 17 √2. 5 √5 వచ్చింది. ఓకే, 5 √5. ఓకే, డిస్టెన్స్ అలా తీసుకోవడమే.
స్క్వేర్స్ చేసి 2 స్క్వేర్స్ చేసి యాడ్ చేసి దాన్ని స్క్వేర్ రూట్ చేయాలి అంతే. ఓకే, సో ఇలా సింపుల్గా మనం ఎప్పుడు అప్లై చేయొచ్చో క్లియర్గా చూడండి. సౌత్, ఈస్ట్, వెస్ట్ ఓన్లీ డైరెక్షన్స్, ఓన్లీ ఇలా డైరెక్షన్స్ నేమ్స్ ఇచ్చినప్పుడు, అంతేగాని లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు, రైట్ టర్న్ తీసుకున్నారు, అలాంటప్పుడు ఈ షార్ట్ కట్స్ని మనం అప్లై చేయలేము అనమాట, ఈ షార్ట్ కట్ని. ఓకే ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డైరెక్షన్ మీద ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం, ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా చూద్దాం. ఓకే, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఫేస్బుక్ గ్రూప్లో కంపల్సరిగా జాయిన్ అవ్వండి. గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.